ప్రతి ఏటా ఆగస్టు 20వ తేదీ ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రొనాల్డ్ రాస్ సేవలను గుర్తు చేసుకుంటూ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ స్నేహరాజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, మరో అధికారి సుధీర్, నిర్మలా ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు, మలేరియా సబ్ యూనిట్ సూపర్వైజర్లు సాగర్, సైదుల్, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, కడియం వాసు, మూర్తి, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము. దీనికి కారణము సర్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదు అని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు. మరి వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా, వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి. అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి. సర్ రొనాల్డ్ రాస్ గారు 1857వ సంవత్సరం మే 13వ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు. వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియా కారక క్రిమి ఒక చెడు గాలి, మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన్నజీవి అనేటటువంటి ఏకకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు. లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ, ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు. మరి వారికి మానవాళి ఎంతైనా రుణపడి ఉన్నది. అలాగే 1926వ సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు. మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం నిర్వహించట్లో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవము, అలాగే జాతీయ డెంగ్యూ దినోత్సవము, మలేరియా మాసోత్సవాలు, జూన్ నెలలో, జూలై నెలలో డెంగీ మాసోత్సవాలు నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రజలకి మరి ఇంటి యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి, దోమ జీవిత చక్రం గురించి, మరి అలాగే దోమలు లేకుండా మనల్ని కుట్టకుండా వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలనే దాని గురించి గత 5 నెలలుగా, అంటే మాన్సూన్స్ ఋతుపవన కాలం మొదలు కాకముందు నుంచి మొదలుపెట్టి ప్రజలను విద్యావంతులు, చైతన్యవంతులు చేస్తున్నాము. మరి ప్రజలు కూడా అందుకు సహకరించి వారు కూడా మేము అందించేటటువంటి విజ్ఞానాన్ని, జాగ్రత్తలను తీసుకొని మరి మనకి ఈ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అనేటటువంటివి నమోదు కాలేదని చెప్పానంటే అతిశయోక్తి కాదు. ఇవి మామూలు జ్వరాలు వస్తున్నాయి కానీ డెంగ్యూ అనే ప్రాణాంతకమైన జ్వరబారిన మటుకు ఎవరు పడలేదు ఇంతవరకు మన మంగళగిరి సబ్ యూనిట్ ఏరియాలో. మరి కాబట్టి దీనికి అందరికీ కూడా ప్రజలు ఇచ్చే సహకారము మరియు మున్సిపల్ శాఖ వాళ్ళు ఇచ్చేటటువంటి సహకారము, అలాగే ఏఎన్ఎంలు, ఆశాలు, మా వైద్య ఆరోగ్య సిబ్బంది, మలేరియా సిబ్బంది అందరూ కూడాను తిరిగి చేసే సేవలకి ప్రతిఫలంగా మేము భావిస్తున్నాము. ఈ విధమైన సహకారాన్ని అందించి ప్రజాశ్రేయస్సే మా యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పని మా వృత్తి ధర్మంగా మేము కోరుకుంటున్నాము. దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. తదుపరి ప్రభుత్వ వైద్యశాల దగ్గర నుండి లక్ష్మీనరసింహ స్వామి గుడి మీదుగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు.
మలేరియా, డెంగీ జ్వరాలు ఏ విధంగా వ్యాపిస్తాయి మరియు దోమలు పెరిగే ప్రదేశాలను ఏ విధంగా నిర్మూలించాలి, అలాగే ఇళ్లలోని నిల్వ నీటిలో పెరిగే దోమ పిల్లలను ఏ విధంగా నిర్మించాలి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షించుకోవడానికి తగిన మార్గాలను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. మన ఆరోగ్యానికి భద్రత. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. మన ఆరోగ్యం మన ఆరోగ్యం. దోమ పుట్టరాదు. చిన్న దోమ కాటు. చిన్న దోమ కాటు. చిన్న దోమ కాటు. మన ఆరోగ్యం మన ఆరోగ్యం మన ఆరోగ్యం. దోమలు